అందరికీ నమస్కారం. నా పేరు రమ. మరొక మంచి స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. ఫ్రెండ్స్, న్యూ స్టోరీ కాబట్టి కథకి లైక్ చేయండి, హైప్ చేయండి. దీనివల్ల మరికొంతమందికి మన స్టోరీ చేరువవుతుంది. కథలోకి వెళ్ళిపోదాం. వరించిన బంధం 1వ భాగం. రచయిత నీలిమ గారు. వైజాగ్ మహానగరం ఋషికొండ బీచ్లో సముద్రం ఒడ్డున ఇసుకలో అందంగా అలంకరించిన కళ్యాణ మండపం, కళ్ళు మెరిసే కాంతులు, తాజా తాజా పువ్వులతో నిండిన డెకరేషన్, రాయల్గా ఉండే చైర్స్, కడుపు నిండిన మిగిలిపోయే ఐటమ్స్తో కూడిన విందు భోజనం, ఇవన్నీ ఒకటైతే ఆ సముద్రం నుంచి వచ్చే చల్లటి గాలి మరోవైపు అందరి మనసుల్ని ఆకర్షిస్తోంది. అదే రిషికొండ బీచ్లో రోడ్డుకి అవతల వైపు ఖరీదైన గెస్ట్ హౌస్లో ఒక రూమ్లో అబ్బాయిని రెడీ చేస్తున్నారు. ఇంకొక రూమ్లో అమ్మాయిని రెడీ చేస్తున్నారు. అబ్బాయి రూమ్లో అతని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ అతన్ని ఆట పట్టిస్తుంటే చిన్నగా బ్లష్ అవుతూ అందంగా నవ్వుతున్నాడు. హహా, పెళ్ళికొడుకు సిగ్గుపడుతున్నాడు రోయ్ అని టీజ్ చేస్తుంటాడు అతని ఫ్రెండ్ అజయ్. మరి 3 ఏళ్ల ప్రేమ పెళ్లి వరకు సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాడు కదరా, ఆ మాత్రం ఆనందం ఉంటుంది కదా అని అంటాడు ఇంకో ఫ్రెండ్ అయిన విహాన్. రేయ్ కరణ్, మరి ఆడపిల్లల అంతలా సిగ్గుపడకు అని అంటాడు అజయ్. ఒరేయ్, నువ్వు ఇంతలా సిగ్గుపడుతున్నట్లుగా యాక్ట్ చేయకురా. నాకు తెలిసి పెళ్ళికి ముందే అన్నీ అయిపోయి ఉంటాయి కదా. ట్రయల్స్ వేసేసారా ఏంటి? ప్రేమలో ఉన్నప్పుడే అలాంటివన్నీ సర్వసాధారణం కదా. ఇప్పుడు నువ్వు ఫ్రెష్ అయినా అని టీజింగ్గా అడుగుతాడు పెళ్ళికొడుకు బెస్ట్ ఫ్రెండ్ కిరణ్. నోరు మీపే, నేనేం నీలా అంతా ఫాస్ట్ కాదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. ప్రేమలో మునిగిపోవడం నిజమే, కానీ ప్రేమని దాటి విరహానికి దగ్గరగా వెళ్ళలేదు. మా లిమిట్స్ మాకు తెలుసని చిరుకోపంగా అంటాడు కరణ్ అలియాస్ పెళ్ళికొడుకు. అది సరే రేయ్, వీడే ఇక్కడే ఇంతలా సిగ్గుపడుతున్నాడు, ఇంకా ఫస్ట్ నైట్ రూమ్కి దగ్గరికి వచ్చేసరికి ఇంకెంత సిగ్గుపడతాడో అని అంటాడు అజయ్. అవునవును, మగాడు వీడే పెళ్ళికి ఇంతలా సిగ్గుపడుతూ ఉంటే అక్కడ పెళ్లి కూతురు ఎంతలా సిగ్గుపడుతుందో అని అంటాడు ఇంకో ఫ్రెండ్ అయిన వినయ్. ఇలా ఫ్రెండ్స్ అందరి మధ్య అల్లరి మాటల మధ్య ఇప్పటి వరకు తన ప్రియసఖిగా అతని గుండెల్లో కొలువున్న ఆమె కొన్ని క్షణాలలో అతనికి పూర్తిగా సొంతం కాబోతుంది అన్న ఆనందం కరణ్ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అదే ఆనందం ఇంకొన్ని గంటల్లో మాయమైపోతుందని ఆ క్షణం ఊహించలేకపోతున్నాడు. పెళ్లి మండపంలో ఒక అమ్మాయి చాలా హుషారుగా తిరుగుతూ ఉంది. వచ్చిన వాళ్ళందరినీ కూడా నవ్వుతూ పలకరిస్తూ సాదరంగా ఆహ్వానించి దగ్గరుండి వాళ్ళకి మర్యాదలు చేస్తుంది. చిలక ఆకుపచ్చ పట్టు పరికిని, దానికి ఎరుపు రంగు ఓని వేసుకొని, చేతుల నిండా మ్యాచింగ్ గాజులు, చెవులకు జుంకాలు, మెడలో పచ్చల హారం, పొడవైన జడ నిండా జాజులు, నుదుటిన చిన్న స్టిక్కర్, దాని కింద కుంకుమ బొట్టు, అచ్చం భూమి నుండి దివికి దిగి వచ్చిన దేవకన్యలా మెరిసిపోతోంది. ఎవరు ఏ పని చెప్పినా చేస్తూ కుందేలు పిల్లల అటు ఇటు తిరుగుతున్న ఆమె వైపే పెద్దవాళ్ళందరూ మహాలక్ష్మిలా ఉందని చూస్తుంటే కుర్రాళ్ళు మాత్రం అబ్బబ్బా ఏం ఫిగర్ అనుకుంటూ చూస్తున్నారు. కానీ అల్లంత దూరంలో ఉన్న ఒక అబ్బాయి మాత్రం ప్రేమ నిండిన కళ్ళతో తననే చూస్తున్నాడు. వీటన్నిటికీ విరుద్ధంగా పెళ్లికూతురు గదిలో మాత్రం అటు ఇటు తిరుగుతూ టెన్షన్గా ఉంటుంది పెళ్లికూతురు. ఏంటి, ఏదైనా ప్లాన్ చెప్పే, ఎలా తప్పించుకోవాలని అడుగుతుంది పక్కనే ఉన్న తన ఫ్రెండ్ అయిన సహస్రని. ఏమోనే బాబు, నువ్వు చెప్పిన దానికి నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. తేరుకోవడానికి కొంచెం టైం ఇవ్వు. ఇప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డా నువ్వు వెళ్ళిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఏంటో ఆలోచించావా అని అడుగుతుంది సహస్ర. ఆలోచించాను కాబట్టే వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. ప్లీజ్, దయచేసి నా నిర్ణయానికి అడ్డు చెప్పకు. ముహూర్తం టైం దగ్గరికి వచ్చేసేలా ఉంది. ప్లీజ్ తొందరగా ఏదో ఒక దారి చూపించవే అని అంటూ అడుగుతుంది. పెళ్లికూతురు పారిపోవడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పమంటుంది తన పక్కనే కూర్చొని ఉన్న సహస్రతో. సరే సరే, నేను గౌతమ్కి ఫోన్ చేసి మాట్లాడతాను ఉండు, ఏదైనా సహాయం చేస్తాడేమో అని అంటూ తన బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసుకొని గౌతమ్ నెంబర్కి డయల్ చేసి విషయం మొత్తం చెప్తుంది. అటువైపు నుంచి కాసేపు నిశ్శబ్దం. ఆ తర్వాత ఎలాగోలా మీరు బయటకు రండి, నేను కారులో వెయిట్ చేస్తూ ఉంటాను అని సమాధానం వస్తుంది. సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది సహస్ర. అదే విషయం పెళ్లికూతురుతో చెప్తుంది. సరే అని చెప్పి ఒక బ్యాగ్లో కొన్ని డ్రెస్సెస్, ఇంపార్టెంట్ థింగ్స్, కొంచెం మనీ తీసుకొని పెళ్లికూతురు గెటప్ అంతా రిమూవ్ చేసి గోడ దూకి అవతల నుంచి రోడ్డు వైపుకి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళేసరికి కారులో కూర్చొని తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు గౌతమ్. ఏంటి అవిక్ష, ఇది ఇలా జరుగుతుందని అడుగుతాడు అతను కొంచెం బాధగా. ఏం చేస్తాం, మనం ఒకటనుకుంటే దేవుడు ఇంకొకటి అనుకుంటున్నాడు. ఏమీ చేయలేం కదా. ఎలా జరగాలంటే అలాగే జరుగుతుంది. అది సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? చాలా రిస్క్తో కూడిన పని ఇది. ఎంత రిస్క్ అయినా సరే నేను తప్పించుకోవాలి. ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కి పోని బెంగళూరు ఫ్లైట్ ఎక్కేస్తాను. సరే అని చెప్పి కార్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే
దారిలోకి మళ్ళిస్తాడు. అమ్మ, అబ్బాయిని తీసుకురండి, గణపతి పూజ చేయించాలి అని చెప్తారు పంతులు గారు. పక్కనే ఉన్న పెళ్లి కొడుకు తల్లితో సరే పంతులు గారు అని చెప్పి పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ని పెళ్లి కొడుకుని తీసుకొని పెళ్లిపీటల మీద కూర్చోపెడతారు. పెళ్లి కొడుకు చేత గణపతి పూజని చేయించి అమ్మ పెళ్లి కుమార్తెను కూడా తీసుకొని రండి అని చెప్తారు పంతులు గారు. అమ్మ, సాక్షి వెళ్ళి అక్కని తీసుకొని రమ్మా అని చెప్తుంది పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ. సరే అమ్మ అని చెప్పి పెళ్లి కూతురు గదిలోకి వెళ్తుంది సాక్షి. కాసేపటికి పరుగున బయటికి వచ్చి వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని పక్కకు తీసుకొని వెళ్తుంది సాక్షి. ఏమైంది, అక్కని తీసుకొని రావే అంటే నన్ను లాక్కెళ్తున్నావని అడుగుతుంది వాళ్ళ అమ్మ కంగారుగా. అమ్మ, అది అది అని ఎలా చెప్పాలో తెలియక కొంచెం భయంగా నసుకుతుంది. ఏంటి, ఏమైంది, ఎందుకలా కంగారు పడుతున్నావు, ముందు ఏమైందో చెప్పు. అమ్మ, అక్క గదిలో లేదు, పెళ్లి కూతురు వస్తువులన్నీ మంచం పైనే పెట్టేసున్నాయి. ఏంటి అని అరిచినట్టుగానే అడుగుతుంది వాళ్ళ అమ్మ కొంచెం కంగారుగా. ఏమైంది లక్ష్మి అనుకుంటూ వస్తాడు పెళ్లి కూతురు నాన్న అయిన శ్రీనివాస్. ఏమండి, అమ్మాయి కనిపించట్లేదండి అని అంటుంది కంగారు కలిపిన భయంతో. ఆ మాట విన్న శ్రీనివాస్ గారికి కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. వెంటనే వాళ్ళ ముగ్గురు కలిసి మరొకసారి పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళి మొత్తం అంతా వెతుకుతారు. ఎక్కడా కూడా ఆమె జాడ తెలియకపోయేసరికి బాధగా పెళ్లి మండపంలోకి వచ్చి అక్కడ ఉన్న పెళ్లి కొడుకు తల్లి తండ్రి దగ్గరకు వెళ్ళి విషయం అంతా చెప్తారు. వాళ్ళు కూడా తలా ఒక పక్కకు చేరి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి మండపం దగ్గర మొత్తం కూడా వెతుకుతారు. ఈ విషయం ఆ నోట ఈ నోట మొత్తం అందరికీ తెలిసి పెళ్లి కొడుకు దగ్గర వరకు వెళ్తుంది. ఈ విషయం విన్న వెంటనే షాకిగా లేచి నిల్చొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. ఏమైంది నాన్న, తను కనిపించకపోవడం ఏంటి, మొత్తం బాగా వెతికారా మీరు అని అడుగుతాడు కరణ్. ఎంత వెతికినా కూడా కనిపించకపోయేసరికి శ్రీనివాస్ గారు గుండెల్లో చిన్నగా నొప్పి మొదలైంది. అమ్మా అంటూ గుండెల మీద చెయ్యేసుకొని కింద కూలబడతారు. పక్కనే ఉన్న సాక్షి నాన్న అంటూ పరుగున వచ్చి ఆయన్ని పట్టుకుంటుంది. ఆ మాటకి అందరూ ఆయన చుట్టూ మూగిపోతారు. కరణ్, మావయ్య తీసుకువెళ్ళి లోపల పడుకోబెట్టు అని చెప్తారు పెళ్లి కొడుకు తండ్రి. సరే నాన్న అని చెప్పి వాళ్ళ మావయ్యని తీసుకెళ్ళి రూమ్లో పడుకోబెడతారు. కాసేపటికి డాక్టర్ వచ్చి చెక్ చేసి డోంట్ వరీ, మైల్డ్ హార్ట్ స్ట్రోక్, ఫస్ట్ టైం కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు, మళ్ళీ మళ్ళీ రాకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శ్రీనివాస్ గారికి ఒకవైపు సాక్షి కూర్చుంటే ఒకవైపు కరణ్ కూర్చొని ఆయన చెయ్యి పట్టుకొని బాధపడుతూ ఉంటారు. కాసేపటికి పెళ్లి కొడుకు తండ్రి లోపలికి వచ్చి నాన్న, కరణ్ నీతో కాసేపు మాట్లాడాలి, ఇలా రా అని పిలుస్తారు. ఏంటి నాన్న అనుకుంటూ ఆయన దగ్గరికి వస్తాడు. నీకు ఈ విషయం వినడానికి కష్టంగానే ఉంటుంది, కానీ తప్పడం లేదు. నీకు సాక్షికి పెళ్లి చేయాలనుకుంటున్నాం మేమందరము, నువ్వేమంటావు? ఆ మాటలకి షాక్ అవుతూ ఏంటి నాన్న మీరు మాట్లాడేది అని అరిచినట్టే అడుగుతాడు. ఒకసారి మావయ్య పరిస్థితిని కూడా ఆలోచించు కరణ్. పెళ్ళి ఆగిపోయి పూర్తిగా పరువు పోయింది అనుకోకుండా చిన్న కూతురు పెళ్ళైనా జరిగింది అన్న సంతోషమైనా ఉండనివ్వాలి కదా. ఆ మాటలకి ఇంకేం మాట్లాడలేకపోతాడు. ఎందుకంటే ఇప్పుడు మావయ్య పరిస్థితి తలుచుకుంటుంటేనే తనకే చాలా కష్టంగా ఉంది. అలాగని అంగీకరించడానికి మనసు కూడా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే 3 ఏళ్ల ప్రేమ, అసలు అవిక్ష ఏమైందో కూడా తెలియట్లేదు. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఉన్నాడు కరణ్. లేదు నాన్న, నేను దీన్ని అంగీకరించలేను. అసలు నా మనసు ఒప్పుకోవట్లేదు. అవిక్ష ఎప్పటికైనా తిరిగొస్తుంది. ఎన్ని రోజులైనా తన కోసం ఎదురు చూస్తుంటాను. ఫూలిష్గా మాట్లాడకు కరణ్. అసలు ఎక్కడికి వెళ్ళిందో తెలియని అవిక్ష కోసం ఎన్నాళ్ళని ఎదురు చూస్తూ కూర్చుంటావు. ఇక్కడ నా పరువు పోయేలా ఉంది. ముందు దీనికోసం ఆలోచించు నువ్వు. పరువు పరువు అని చెప్పిన నిష్టలేని బంధంలోకి ముడివేయాలని చూస్తున్నారా కరణ్? నీకు నాన్న మీద ఏమాత్రం గౌరవం ప్రేమ ఉన్నా సరే నేను చెప్పిన మాటకు తలవంచు. కాదు కూడదు అంటే ఇదే పెళ్లి మండపంలో నా శవాన్ని చూస్తావు. సరే నాన్న, ముందు సాక్షితో మాట్లాడండి అని చెప్తాడు. మనసులో మాత్రం తను ఒప్పుకోకూడదని బలంగా కోరుకుంటాడు. ఆ మాటకు కొంచెం ఊపిరి పీల్చుకొని సాక్షి ఉన్న రూమ్ వైపు వెళ్తారు ఆనంద్ చక్రవర్తి. ఆనంద్ గారు లోపలికి వెళ్ళేసరికి సాక్షి వాళ్ళ నాన్న పక్కన కూర్చొని ఒకవైపు తండ్రి గురించి మరోవైపు అక్క గురించి ఆలోచిస్తూ దిగులుగా కూర్చుంటుంది. సాక్షి, ఒకసారి ఇలా రా అని పిలుస్తారు. ఏంటి మావయ్య అనుకుంటూ ఆయన దగ్గరికి వస్తుంది. మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం రా, దానికి నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. ఏంటి మావయ్య అని అడుగుతుంది కొంచెం కంగారుగా. నీకు కరణ్కి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. ఏంటి మావయ్య మీరు మాట్లాడేది? బావగారికి నాకు పెళ్ళేంటి? అక్క ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అక్క వచ్చే వరకు ఎదురు చూద్దామని అంటుంది. ఎక్కడికి వెళ్ళిందో తెలియని అక్క కోసం ఎలా వెతుకుతాంరా? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది వెళ్ళిపోయిన అక్క కోసం కాదు, ఆరోగ్యం బాలేని మీ నాన్నగారి కోసం ఆలోచించు. అంతలోని ఏదో అలకడి అయ్యేసరికి పరుగున రూమ్ దగ్గరికి వెళ్తారు అందరూ. శ్రీనివాస్ గారికి మెలకు వచ్చి అమ్మ, అవిక్ష అని అంటూ కలవరపడుతున్నారు.
అది చూసి సాక్షి పరుగున ఆయన దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. ఆ లోపే ఆనంద్ గారు వచ్చి, బావగారు, కరణ్‌కి, సాక్షికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. మీరేమంటారని అడుగుతాడు. నన్ను క్షమించండి బావగారు. అవీక్ష ఇలా చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదని అంటారు. చచ్చా! అవేం మాటలు బావగారు. మనలో మనకు క్షమాపణలేంటి? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగవలసిన దాని గురించి ఆలోచిద్దాం. మీరు పెద్ద మనసుతో సాక్షిని మీ కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారు. ఇంకా నేనెందుకు వద్దంటాను? మరి కరణ్, సాక్షి నిర్ణయం కూడా మనం తీసుకోవాలి బావగారు. కరణ్ అంగీకరించాడురా. ఇంకా నిర్ణయం ఏదైనా అది సాక్షి మీదే ఆధారపడి ఉంది. ఆ మాటకి అందరూ సాక్షి వైపు చూస్తారు. ఇంకొకసారి హార్ట్ అటాక్ రాకుండా చూసుకోండన్న డాక్టర్ మాటలు గుర్తుకొచ్చి ఇష్టం లేకపోయినా సరే నాన్న అని అంటుంది. ఆ మాటలు విన్న కరణ్‌కి గుండె ఆగినంత పనయింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ మాటకి మిగతా వాళ్ళందరి మనసులు కొంచెం తేలిక పడతాయి. సరే చెల్లెమ్మ, నేను బయటకు వెళ్ళి మిగతా పనులన్నీ చూస్తాను. మీరు సాక్షిని రెడీ చేసి తీసుకొని రండి అని చెప్పి కరణ్‌ని తీసుకొని వెళ్ళిపోతారు. కరణ్‌ని తీసుకొని వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి గణపతి పూజ ప్రారంభిస్తారు. కాసేపటికి అమ్మ, పెళ్లి కుమార్తెను తీసుకురండి అని చెప్తారు పంతులు గారు. లక్ష్మి గారు వెళ్ళి అందంగా ముస్తాబైన సాక్షిని తీసుకొని వచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెడతారు. పంతులు గారు వాళ్ళిద్దరికీ మధ్యలో అడ్డుతెర కట్టించి జీలకర్ర, బెల్లం పెట్టిస్తారు. ఆ తర్వాత 3 ముళ్ళు కూడా వేయించి తర్వాత జరిగే సంప్రదాయాన్ని కూడా ఒక్కొక్క ఘట్టాన్ని జరిపిస్తారు. అలా అనుకోకుండా కరణ్, సాక్షిల పెళ్లి జరిగిపోతుంది. ఒకవైపు వీళ్ళ పెళ్లి జరుగుతుంటే మరోవైపు పెద్దవాళ్ళ మనసులో ఎన్నో ఆలోచనలు. అసలు అవీక్ష ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? వీళ్ళిద్దరూ ఎలా ఉంటారు? అన్న ఆలోచన వాళ్ళ మనసులో ఉన్నాయి. తర్వాత కరణ్, సాక్షి కిందకొచ్చి పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. లక్ష్మి గారు పెళ్ళికొడుకు తల్లి అయిన తులసి గారి చేతిలో లక్ష్మి చెయ్యి వేసి, వదినా, మా సాక్షి కొంచెం అల్లరి పిల్లే, కానీ అందరినీ అర్థం చేసుకుంటుంది. ఏవైనా చిన్న చిన్న తప్పులు జరిగితే పెద్ద మనసుతో క్షమించండి వదినా అని చెప్తారు. అలా అంటారేంటి వదినా? సాక్షి గురించి నాకు తెలియదా? తనిక నుంచి నా కూతురు లాగే చూసుకుంటాను. మీరేం దిగులు పడకండి అని చెప్తారు తులసి గారు. సాక్షి మాత్రం ఏం జరుగుతున్నా పట్టించుకునే స్థితిలో లేదు. అలా ఒక బొమ్మలా నిల్చొని ఉండిపోయిందంతే. తన కళ్ళల్లోంచి మాత్రం కన్నీరు కారిపోతూనే ఉంటాయి. మరోవైపు కరణ్ కూడా చాలా కోపంగా ఉన్నాడు. అది ఎవరి మీద అనేది అతనికి అంతు చిక్కడం లేదు. అసలు డ్యాడీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఏమాత్రం ఊహించలేదని అనుకుంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి కారులో ఇంటికి బయలుదేరుతారు. ఈ పెళ్లి జరిగినందుకు కొంచెం ఆనందంగా ఉన్నారు. కానీ లక్ష్మీ, శ్రీనివాస్ గారు వాళ్ళ మనసులో మాత్రం కూతురు ఏమైందోనన్న ఆందోళనే కనిపిస్తుంది. కారులో కూడా కరణ్, సాక్షి ఒకరినొకరు పట్టించుకునే స్థితిలో లేరు. ఎవరికి వాళ్ళు కూర్చున్నారు. కారు నేరుగా సింహాచలం కొండపైకి వెళ్ళింది. ఆనంద్ గారు పెళ్లి జరిగిన వెంటనే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు చేత పెళ్లి బట్టలతో ఇక్కడ దర్శనం చేసుకుంటామని అనుకున్నారు. అందువల్ల డైరెక్ట్‌గా ఇక్కడికే తీసుకొనొచ్చారు. వాళ్ళు వైజాగ్‌లోనే అత్యంత ధనవంతులు కాబట్టి పెద్దగా కష్టపడకుండానే వీఐపీ హోదాలో దర్శనం చేసుకొని బయటికొచ్చారు. అది ఒక పెద్ద భవనం. భవనం అనే కన్నా మ్యాన్షన్ అనుకోవడం బెటర్. ఎందుకంటే అంత పెద్దదిగా ఉంది. గేట్ నుంచి గుమ్మం వరకు మినిమమ్ 5 కిలోమీటర్ల దారి. దారికి అటువైపు, ఇటువైపు పచ్చని పూల మొక్కలు. ఒకవైపంతా పూల తోటలైతే ఇంకోవైపంతా కూరగాయల చెట్లతో నిండిపోయి ఉంది. గుమ్మం దగ్గర ఒక 24 ఏళ్ల అమ్మాయి నించొని హడావిడి చేస్తోంది. కాసేపటికి ఆ ఇంటి బయట వరుసగా ఒక 5 కార్లు వచ్చి ఆగాయి. అందులో ఒక కారులో నుంచి దిగారు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు పెళ్లి బట్టలతో. వాళ్ళని చూడగానే ఆ అమ్మాయి పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అంటూ హత్తుకుంటుంది. లోపలెంత బాధున్నా పైకి మాత్రం చిన్న నవ్వు నవ్వుతూ ఎలా ఉన్నావురా నువ్వు? ఎప్పుడొచ్చావని అడుగుతాడు. తన చుట్టూ చేతులు వేసి హత్తుకుంటూ. బావున్నా అన్నయ్య. లాస్ట్ ఎగ్జామ్ ఇలా అయిందో లేదో వెంటనే ఫ్లైట్ ఎక్కేశా. ఎలాగో నీ పెళ్లి అయిపోయి ఉంటుంది కదా! ఇంటి దగ్గర అరేంజ్‌మెంట్స్ అన్నీ చూసుకుందామని చెప్పి డైరెక్ట్‌గా ఇంటికే వచ్చేశా అని చెప్తుంది వాళ్ళ చెల్లి. అప్పటి వరకు పక్కనున్న పెళ్లి కూతుర్ని గమనించిన ఆద్య వదిన స్థానంలో ఇంకొక అమ్మాయి ఉండేసరికి ఆశ్చర్యంగా చూస్తుంది వాళ్ళ అన్నయ్య కరణ్ వైపు. అన్నయ్య తను అని ఇంకా ఏదో మాట్లాడేలోపే వాళ్ళ అమ్మగారు కల్పించుకొని, ఆద్య, గుమ్మం దగ్గర నిలబెట్టేస్తావా? లోపలికి పద ముందు అని చిన్నగా కసురుతారు. సరే అని చెప్పి హారతి పళ్ళెం పట్టుకొని వాళ్ళిద్దరికీ హారతిచ్చి పేర్లు చెప్పి లోపలికి రమ్మంటుంది. అసలే కోపంగా ఉన్న కరణ్, ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆద్య అని కొంచెం చిరాగ్గా అంటాడు. తప్పదు నాన్న, కొన్ని పాటించాలని తులసి గారు చెప్పేసరికి చిన్నగా నిట్టూరుస్తూ నేను, సాక్షి వచ్చామని చెప్తాడు. వదినా ఇప్పుడు నువ్వు అని అడుగుతుంది ఆద్య. నా పేరు సాక్షి. నేను, బావ అని నోటి వరకు వచ్చిన మాటల్ని బలవంతంగా నొక్కిపెట్టి కరణ్ గారు కలిసి వచ్చామని చెప్తుంది. ఇద్దరూ కుడికాలు పెట్టి లోపలికి రండని తులసి గారు చెప్పేసరికి ఇద్దరూ కలిసి లోపలికొస్తారు. లోపలికొస్తూనే కరణ్ కొంచెం కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. వెళ్తున్న తన వైపు చూస్తూ చిన్న నిట్టూర్పు విడిచి, సాక్షి నువ్వు రా అమ్మ, దీపం వెలిగిద్దువు గాని అని తనను దేవుడి గదిలోకి తీసుకొని వెళ్తారు. ఆమెతో పాటు లోపలికి వెళ్ళి దేవునికి దీపం వెలిగించుకుని, దేవుడా, ఈ ప్రయాణం ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియట్లేదు. నువ్వే ఏదైనా దారి చూపించు స్వామి. అక్క ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండేలా చూడని మనసులో కోరుకుంటుంది. తర్వాత తనకొక రూమ్ చూపించి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోరా, మళ్ళీ ఉదయాన్నే వ్రతం చేయాలి కదా అని చెప్పి వెళ్ళిపోతారు తులసి గారు. ఆవిడ వెళ్ళగానే డోర్ లాక్ చేసుకొని అప్పటి వరకు ఆపుకున్న దుఃఖమంతా బయటకు పంపిస్తుంది.
ఎందుకక్క? ఎందుకిలా చేశావు? ఎంతగానో ప్రేమించిన బావగారిని వదిలేసి నువ్వెందుకు వెళ్ళిపోయావు? ఇప్పుడు నేను ఈ బంధంలో చిక్కిపోయాను అనుకుంటుంది. అలా ఏడుస్తూనే ఎప్పటికో నిద్రలో జారుకుంటుంది. మరోవైపు రూమ్‌కి వెళ్ళిన కరణ్ కూడా కోపంగా అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్‌ని విసిరి కొడతాడు. అసలు నాన్న ఏమనుకుంటున్నారు? సడెన్‌గా అవిక్షతో పెళ్లి జరగాల్సిన నాకు సాక్షితో జరిపించారంటే నా మనసుకు విలువ లేదా అని అలా ఆలోచిస్తూనే ఆ రాత్రి నిద్రకు దూరమవుతాడు. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే ఆ రోజు గడిచిపోతుంది. మర్నాడు ఉదయం 6 గంటలు తులసి గారు వచ్చి సాక్షి రూమ్ డోర్ నాక్ చేస్తారు. బద్ధకంగా కళ్ళు తెరిచి ఏంటమ్మా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? కాసేపు ఆగి లేస్తాను నువ్వెళ్ళు అని అంటుంది. అమ్మ సాక్షి నేనురా అత్తయ్యనని పిలుస్తారు. అప్పుడు గాని గుర్తురాదు తన అత్తారింట్లో ఉందని. దెబ్బకి నిద్ర మొత్తం వదిలిపోతుంది. వెంటనే లేచి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసి సారీ అత్తయ్య లేట్ అయిందని సంజాయిషీ ఇస్తుంది. దానికావిడ చిన్న చిరునవ్వుతో పర్లేదులేరా! ఏం కాదు నువ్వు టెన్షన్ అవ్వకుండా రెడీ అయ్యిరా అని చెప్పి చీర నగలిచ్చి వెళ్ళిపోతుంది. ఆవిడలా వెళ్ళగానే డోర్ లాక్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. హాల్‌లో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒకవైపు మండపానికి సిద్ధం చేస్తున్నారు. తులసి గారు, లక్ష్మి గారు. అప్పుడే సాక్షి డోర్ తీసుకొని బయటకొస్తుంది. తనని చూడగానే తులసి గారు ఎదురెళ్ళి అమ్మా! రా ప్రసాదం చేద్దువు గాని. ఈరోజు నువ్వే చేయాలని చెప్పి వంటగదిలోకి తీసుకొని వెళ్తారు. సరే అని చెప్పి వాళ్ళ అత్తగారు అద్దిస్తుంటే చకచక 5 నిమిషాల్లో రవ్వ కేసరి ప్రసాదం తయారు చేస్తుంది. కాసేపటికి కరణ్ కూడా రెడీ అయ్యి రావడంతో ఇద్దరూ కలిసి వ్రతంలో ఉంటారు. నిర్విఘ్నంగా 2 గంటల పాటు నిష్ఠగా చేసి వ్రతాన్ని ముగిస్తారు. ఆ తర్వాత పంతులు గారు అమ్మ, కోడలు గారి చేత ఈ ప్రసాదాన్ని అందరికీ అందించండి అని చెప్తాడు. సాక్షి అందరికీ ప్రసాదం కొంచెం కొంచెం బౌల్స్‌లో పెట్టి అందించగానే అందరూ టేస్ట్ చూసి వావ్! అనకుండా ఉండలేకపోయారు. అందరూ తనని అలా పొగుడుతుంటే కరణ్ మాత్రం తన వైపే చూస్తున్నాడు. ఆ చూపులో భావం తనకర్థం కావడం లేదు. బాధ కాదు, కోపం కాదు, ప్రేమ అంతకన్నా కాదు. మరి ఇంకేంటని అనుకుంటుంది సాక్షి. వావ్! వదిన నువ్వే అందంగా ఉన్నావనుకుంటుంటే నువ్వు చేసిన స్వీట్ ఇంకా అందంగా ఉందని చెప్తుంది. చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంటుంది. తర్వాత బంధువులందరికీ తాంబూలాలిచ్చి పంపిస్తారు తులసి గారు. ఇంక మిగిలింది ఇంట్లో వాళ్ళు మాత్రమే. అందరూ కలిసి కూర్చొని భోజనాలు ముగిస్తారు. బావగారు మేమింక బయలుదేరతాం. రాత్రికి సాంప్రదాయం ప్రకారం మా ఇంట్లో కార్యానికి తయారు చేస్తాం. మీరేమంటారని అడుగుతారు శ్రీనివాస్ గారు. నేనిలా అంటున్నానని మరేం అనుకోకండి బావగారు. ఈ సమయంలో పిల్లలిద్దరూ కూడా దానికి అంగీకరించరు. ఇంకెప్పుడైనా పెట్టుకుందాం. ప్రస్తుతానికి వాళ్ళనలా వదిలేయండి అని చెప్తారు ఆనంద్ గారు. సరే అని చెప్పి వాళ్ళు వెళ్తుంటే సాక్షి వాళ్ళని పట్టుకొని చాలా బాధపడుతుంది. ఏం కాదురా ఎందుకేడుస్తున్నావు? చూడు అత్తయ్య, మావయ్య చాలా మంచివారు. ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకు సరేనా? అని కొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు. నేను కాసేపలా బయటకు వెళ్ళొస్తాను. చిన్న పనుందని చెప్పి కరణ్ బయటికి వెళ్ళిపోతాడు. కార్యానికి మనింట్లో ఏర్పాటు చేద్దామా అని అడుగుతుంది. ఇప్పుడు అవన్నీ అవసరమా తులసి అని అంటారు ఆనంద్ గారు. అవసరమే అండి. వాళ్ళు దేనికి సుముఖంగా లేకపోయినా సరే ఉంటేనే కదా వాళ్ళ మధ్య దూరం తగ్గుతుంది. దానికన్నా సరే ముహూర్తం ఉండాలి కదా! అని చెప్తారు. ఆవిడ చెప్పింది కూడా నిజమే అనిపించి ఇంకేం మాట్లాడలేక సరే అయితే ఆ ఏర్పాట్లు చూడని చెప్తారు. ఒక గదిలో 28 ఏళ్ల అబ్బాయి కూర్చొని చేతిలో ఒక ఫోటో పట్టుకొని తదేకంగా ఆ ఫోటోనే చూస్తూ బాధపడతాడు. ఇంతలో నాన్న, అర్జున్ ఇలా రా ఒకసారి అని పిలుస్తారు వాళ్ళమ్మ. వాళ్ళమ్మ మాటకి ఈ లోకంలోకొచ్చి ఫోటో దిండు కింద పెట్టేసి ఏంటమ్మా అనుకుంటూ బయటకొస్తాడు. ఏం లేదు ఫ్రెండ్ పెళ్ళని చెప్పి వెళ్ళావు. వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఒక్కడివే కూర్చొని బాధపడుతున్నావు. ఏమైంది నాన్న అని అడుగుతుంది. ఏం లేదమ్మా కొంచెం తలనొప్పిగా ఉంది అంతే. కాసేపు పడుకుంటాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. బెడ్ మీద పడుకొని దిండు కింద పెట్టిన ఫోటోని తీసి ఎందుకు సాక్షి? ఎందుకిలా చేశావు? నేను ఏమైపోవాలి? నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నా నువ్వు లేకుండా నేనెలా బ్రతకాలిరా అనుకుంటాడు. అంతలో తన పక్కనే ఉన్న ఫోన్ రింగ్ అవుతుంటే ఎత్తేసరికి అవతల వాళ్ళు చెప్పిన మాటలు విని నేను హాఫ్ అన్ అవర్‌లో వస్తానని అన్నీ రెడీ చేసి ఉంచండి అని చెప్పి వెళ్ళిపోతాడు. కాసేపటికి అపోలో హాస్పిటల్‌లోకి ఎంటర్ అవుతుంది అర్జున్ కార్. కార్ లాక్ చేసి లోపలికి వెళ్ళేసరికి నర్స్ ఎదురొచ్చి సార్ ఎమర్జెన్సీ సార్ మీరే ఆపరేషన్ చేయాలని చెప్పారు సీనియర్ డాక్టర్ అని చెప్తుంది. సరే అని చెప్పి ఐసీయూ వైపు వెళ్ళిపోతాడు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి అర్జున్ సింహరాయుడు అతని పేరు. అపోలో హాస్పిటల్‌లో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. వాళ్ళ నాన్న బ్యాంక్ మేనేజర్, అమ్మ హౌస్ వైఫ్. నైట్ 7 అయ్యేసరికి కరణ్ ఇంట్లోకొస్తాడు. తన రూమ్‌లోకి వెళ్ళబోతుంటే నాన్న కరణ్ ఒక నిమిషం ఆగని పిలుస్తుంది వాళ్ళ అమ్మ. వెళ్ళేవాడల్లా ఆగి ఎందుకమ్మా అని అంటాడు. గెస్ట్ రూమ్‌లో నీ డ్రెస్ పెట్టాను రెడీ అయ్యిరా అని చెప్తారు. ఎందుకు చెప్పిందో అర్థం కాకపోయినా డిస్కషన్ పెట్టడం ఇష్టం లేక సరే అని చెప్పి సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. ఇంకొక గదిలో సాక్షిని రెడీ చేస్తారు వాళ్ళ అత్తగారు. తనకి ఇష్టం లేకపోయినా ఆవిడ మాటకి ఎదురు చెప్పడం ఇష్టం లేక సైలెంట్‌గా ఉండిపోయింది. ఆ తర్వాత తనకి భోజనం అక్కడికే తెచ్చి దగ్గరుండి ఆవిడే తినిపిస్తారు. జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో అన్న భయం ఉన్నా వాళ్ళ అత్తగారు చూపించే ప్రేమకి కొంచెం మనసు కుదుట పడుతుంది. కరణ్ రూమ్‌లో రెడీ అయి కూర్చుంటే తన దగ్గరికి ఆనంద్ గారు వచ్చి విషయం చెప్తారు. ఏంటి? అని షాకింగ్‌గా లేచి నుంచున్నాడు. నాన్న అసలు మీరేం మాట్లాడుతున్నారు? మీకైనా అర్థమవుతోందా?
పరువు కోసం బలవంతంగా పెళ్లి చేశారు. కానీ ఇప్పుడు ఇదంతా ఏంటి? అది కాదు కరణ్, ఒకసారి నేను చెప్పేది కూడా వినరా అని అంటారు. ఏంటి నాన్న మీరు చెప్పేది? ఎలాగో పెళ్లయిపోయింది కదా! అడ్జస్ట్ అయిపో అని చెప్తారా అని అంటాడు కొంచెం చిరాగ్గా. ముందు నేను చెప్పేది విను. అప్పుడు నువ్వే ఏదో ఒకటి డిసైడ్ అవ్వు. ఎలా జరిగినా పెళ్ళైతే జరిగింది. ఇప్పుడు ఈ బంధాన్ని ఎవరు కాదనలేరు కదా! ఆ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటారు. మరి దేవుడి ఆశీర్వాదం లేకుండానే మీ పెళ్లి జరిగిందంటావా? ఏ జన్మలో బంధమో. అందుకే ఈ జన్మలో వరించిన బంధంగా ముడిపడ్డారు. కాబట్టి మీరిప్పుడే లైఫ్ స్టార్ట్ చేయకపోయినా కనీసం ఫ్రెండ్స్‌లా ఉండడానికైనా ట్రై చేయండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. ఆలోచించుకుంటూనే తన రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. కాసేపటికి సాక్షి చేతికి పాల గ్లాస్ ఇచ్చి తులసి గారి దగ్గరుండి కరెంట్ రూమ్ దగ్గర వదిలేసి వస్తారు. భయపడుతూనే రూమ్ లోపలికి వెళ్తుంది సాక్షి. కథ ఇంకా ఉంది. మరి ఇష్టం లేకుండా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న వీళ్ళ జీవితం ఏ మలుపు తిరగబోతోంది? అసలు 3 ఏళ్లుగా ప్రాణంగా ప్రేమించిన కరణ్‌ని వదిలేసి అవీక్ష పెళ్లి పీటల మీద ఎందుకు వెళ్ళిపోయింది? అవీక్ష వెళ్ళిపోవటం, సాక్షి కరణ్ జీవితంలోకి రావటం ఏ మలుపుకు దారి తీయబోతోందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. రేపటి నుంచి అన్ని ఛానల్స్‌లోని వీడియోస్ రెగ్యులర్‌గా ఒక టైంకి ఇవ్వడానికి ట్రై చేస్తాను. దయచేసి కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.